నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. రోబోటిక్ సర్జరీ ఎప్పుడు మొదలైంది? రోబోటిక్ సర్జరీ వల్ల లాభాలేంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరిలో చేస్తారు? జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే సంతానం కలుగుతుందా? టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ ఎలా చేస్తారు? రోబోటిక్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సమస్యలపై మీ సందేహాలకు డాక్టర్ కమ్మెల శ్రీధర్, రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, కిడ్నీ అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. వారి బ్రాంచెస్ మెహదీపట్నం, గచ్చిబౌలి, గుంటూరు. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడదాం. ఇక నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. ముందుగా రోబోటిక్ సర్జరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని గురించి ఒక్కసారి. మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఇది సమకాలీనటువంటి సర్జరీస్లో అత్యంత అధునాతన పద్ధతిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే మనుషులు ఇంత గొప్పగా నేర్చుకొని మేము సర్జన్స్గా ఉన్నాం, మరి రోబో అవసరం ఎందుకు వచ్చింది? రోబో సర్జరీ యొక్క ఔన్నత్యం ఏంటి? అంటే మామూలుగా మనుషులు చేసే సర్జరీకి దీనికి వ్యత్యాసం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ప్రజలు తెలుసుకోవాలండి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా సర్జరీ జరుగుతూనే ఉన్నాయి. చరక సంహిత అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు 2000 సంవత్సరాలకు వచ్చాం. అన్ని సర్జరీస్ అయినాయి. మరి రోబో అనేది 1989లో మొట్టమొదటిసారి లండన్లో చేయడం జరిగింది. అది ప్రాస్టేట్ అంటే పురుషుల్లో ఉండేటువంటి ఒక గ్రంథి ఉంటుందండి. అది కనుక పెరిగితే దాన్ని తొలగించడానికి వాడేటువంటి రోబో వాడారు. అయితే దాని ప్రత్యేకతలు ఏంటి? అసలు రోబో చేసే పని ఏంటి? మనం కంటే గొప్పగా ఏం చేయగలుగుతుంది? దాని యొక్క ప్రమేయం ఎందుకుంది? మనిషికి పేషెంట్ మధ్యలో ఈ రోబో ఎందుకు? అది చూద్దాం. ఇక్కడ ఈ విజువల్ చూడండి. సర్జికల్ రోబో అనేది మనిషిలాగా ఉండదు, ఒక స్టాండ్ లాగా ఉంటుంది. దానికి 3 చేతులు ఉంటాయి. మధ్యలో నల్లగా ఒక కన్ను ఉందండి, అంటే ఒక టెలిస్కోప్ ఉంటుంది. 3 చేతులు ఉంటాయి. భగవంతుడు మనకు 2 చేతులు ఇచ్చాడు, కానీ మనం రోబోకి 3 చేతులు ఇచ్చాం. ఇక్కడ వాటి నంబరింగ్ కూడా వేసుకోండి. ఫస్ట్ ఆర్మ్, సెకండ్ ఆర్మ్, థర్డ్ ఆర్మ్. తర్వాత అడ్వాన్స్డ్ మెషిన్ వచ్చిందండి ఈ మధ్య. అన్నీ ఒకే లైన్లో ఉంటాయి, అంటే 3 చేతులు ఒకే లైన్లో ఉన్నట్టుగా, ప్లస్ 80% క్లాష్ కాకుండా ఉండే యాంగిల్స్లో వచ్చింది. దీన్ని ఎక్స్ఐ అంటారు. అద్భుతమైన మెషిన్ ఇది. దీని ద్వారా సర్జరీ చేస్తే ఏంటి లాభం ఇప్పుడు చూద్దాం. ఇది 2004లో అమెరికాలో హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని పెద్ద ఇన్స్టిట్యూట్ ఉందండి, అందులో స్టార్ట్ అయింది. అక్కడ నేను ట్రైనింగ్ చేశాను. ఇది అక్కడ ఆపరేషన్ థియేటర్లో మేము తీసుకున్న ఫోటోగ్రాఫ్. అప్పటి రోబోకి 2 చేతులే ఉండేవాడిని. ఇది ఒక చెయ్యి, వెనుక బ్లాక్ కనబడుతుంది ఇంకో చెయ్యి, ఆ వెనుక సైడు టెలిస్కోప్ ఉంది. అయినప్పటికీ కూడా మన దేశంలో రోబో ఆల్మోస్ట్ 2010లో వచ్చింది, అంతకుముందు లేదు. నేర్చుకోవాలనే ఉద్దేశంతో, ఆ ఉత్సాహంతో, ఆ జిజ్ఞాసతో నేను వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అందులో మేము చూసి ఇక్కడ చూడండి, ఇందులో 3D లెన్సెస్ వేసుకోవాలి. రోబోకు ఉండే చేతులు చాలా పొడవైన ఉంటాయి. ఒక 2 మీటర్ల గ్లవ్ వేసుకుంటుందండి. అంటే దాని మొత్తం ఆర్మ్కి గ్లౌస్ వేస్తున్నాం, ఈ డిస్పోజబుల్ గ్లౌస్ వేసిన తర్వాత అది మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది మనకు. నార్మల్ కంటే 16 రెట్లు పెద్దది కనబడుతుంది. అయితే రోబో చేసే పని నిజంగా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూద్దాం. ఇక్కడ సర్జన్ కూర్చునే ప్లేస్ ఇదండి, దీన్ని సర్జికల్ కన్సోల్ అంటారు. సర్జన్ పేషెంట్ ముట్టుకునే అవసరం లేదు. ఇక్కడ సర్జన్ ఇందులో స్క్రీన్ కనబడుతుంటుంది అతనికి. ఇక్కడ కూర్చోండి, మీకు పెడల్స్ కనబడుతున్నాయి, ఒక 4 పైన 2 ఆర్మ్స్ కనబడుతున్నాయి. వీటిని మాస్టర్ కంట్రోలర్స్ అంటారు. తర్వాత ఇతను చేసే మూమెంట్ మధ్యలో సూపర్ కంప్యూటర్ ఉందండి. ఇది అన్ని డైరెక్షన్లో, అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్లో సెకండ్కి 1000 టైమ్స్ వెరిఫై చేసుకుంటూ ఇక్కడ రోబోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఫాలో అవుతుంది. అంటే రోబోకి సొంతగా ఇంటెలిజెన్స్ 0. కాబట్టి మనం ఏం చెప్తే అది చేయాలి. అంటే వెట్టి చాకరీ చేసే కట్టుబానిస అనుకుందాం. అలాంటి రోబో ద్వారా చేసే సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటి? సర్జన్ పేషెంట్ దగ్గర లేడు. నేను ఇక్కడ సర్జన్ అనుకుందాం, అమెరికాలో ఉన్న పేషెంట్ ఇక్కడ సర్జరీ చేయగలం. ఎలా అంటే మన దగ్గర రోబోకి, అక్కడ వాళ్ళ దగ్గర రోబోకి ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత పేషెంట్ పొట్టలో ఇన్స్ట్రుమెంట్ పెట్టాలండి, అక్కడ అసిస్టెంట్స్ పెడతారు. పెట్టినప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలని మనం అడిగితే అది ఫోన్లో మాట్లాడుకుంటూ చేయొచ్చు. అసిస్టెంట్కి ఏం తెలుస్తుంది? పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ స్క్రీన్స్ ద్వారా ఇక్కడ సర్జరీ ఏం జరుగుతుంది అనేది చూస్తారు. చూసిన తర్వాత మేము చేసిన ఇన్స్టిట్యూట్లో అక్కడ డాక్టర్ పీవాడి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, 2004లో ఫోటోగ్రాఫ్ ఇది. ఆ నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళండి, మీ దగ్గర రోబో లేదు ఇండియాలో, ఎందుకు నేర్చుకుంటున్నారని చెప్పి. ఏ రోజు వచ్చినా సరే మొట్టమొదటి సర్జరీ నేను చేయాలని నేను చెప్పేవాడిని. ఆ టైంలో 2010లో ఇండియాకి వచ్చింది, అలా మొట్టమొదటి సర్జరీ చేయగలిగాను. ఇది రోబోటిక్ కన్సోల్ అండి. మేము ఇక్కడ కూర్చున్నాం, నేను గ్లవ్ వేసుకుని అక్కర్లేదు. పేషెంట్ ఈ రూమ్లో లేడు, వేరే ఎక్కడో ఉన్నాడండి. ఉన్నా సరే ఇక్కడున్న కన్సోల్కి, మధ్యలో ఉన్న కంప్యూటర్కి, అక్కడ ఉన్న రోబో యొక్క చేతులకి చక్కటి అనుసంధానం చేసినటువంటి కేబుల్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న మాస్టర్ కంట్రోల్స్ మేము కదిలిస్తుంటాం. నేను చేసిన మూమెంట్ పొట్టలో జరిగిందా లేదని తెలుసుకోవడానికి మాకు స్క్రీన్ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ చూద్దాం. మన చేతులు వేళ్ళు ముందుకు మాత్రం వంగుతాయండి, అంటే అన్నం ముద్ద కలుపుకోగలుగుతాం. వెనక్కి తిరిగి కలుపుకొని ట్రై చేయండి, కుదరదు. చేతి వెనక్కి వెళ్ళి మణికట్టు బ్యాక్ సైడ్ వెళ్ళి రావడం కుదరదు. కానీ రోబో యొక్క ప్రతి ఆర్మ్లో కూడా ఒక డిస్క్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని డిగ్రీస్ తిరుగుతుందండి.
ముందుకు వెళ్ళగలదు, వెనక్కి వెళ్ళగలదు, సైడ్కి వెళ్ళగలదు. రొటేషన్ ఒక బొంగరులాగా చేతిని తిప్పుకొని సర్జరీ చేసే అవకాశం దీంట్లో ఇచ్చింది. ఇంకొక అడ్వాంటేజ్ చూద్దాం. మన చేతికి మనం కరెంట్ ఇచ్చుకుంటే కాలిపోతుందండి. కానీ రోబోటిక్ ఆర్మ్కి లేజర్ ఎనర్జీ ఇవ్వచ్చు, ఎలక్ట్రికల్ కరెంట్ ఇవ్వచ్చు. ఎలాంటి హై ఇంటెన్సిటీ ఎనర్జీ ఇచ్చినా సరే దీని ద్వారా పాస్ చేసి టిప్కి ట్రాన్స్మిట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారైంది. ఈ డిస్క్ ప్రతి ఫింగర్ దగ్గర ఒక డిస్క్ ఉంటుందండి. కాబట్టి మనకు ఒక ఫింగర్లో 3 అంగుళాలు ఉన్నాయి. అందులో ప్రతి చోట తిరిగే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? సర్జన్ చేతిలో ఆ మాస్టర్ కంట్రోలర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది రోబో యొక్క చెయ్యి. ఇక్కడ రౌండ్ తిరగచ్చు, ఇక్కడ రౌండ్ తిరగచ్చు, ఇక్కడ రౌండ్ తిరగచ్చు. ప్లస్ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటు 4 రకాలుగా పనిచేస్తుందండి. కాబట్టి మేము 3 చేతులు దానికి ఇచ్చాం. 3 × 4 12 ఇన్స్ట్రుమెంట్ లోపల ఉన్నట్టుగా క్లాష్ కాకుండా ఏ ఎనర్జీ కావాలంటే దాన్ని పెడల్ ద్వారా ప్రెస్ చేస్తూ సర్జరీ చేయొచ్చు. కాబట్టి సర్జరీ స్పీడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 30% టైంలో అయిపోతుంది. మనం క్లియర్గా చూస్తున్నాం, దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి బ్లీడింగ్ అంతా ముందే కంట్రోల్ చేసుకొని వెళ్ళొచ్చు. పొట్టలో కొన్ని రకరకాల ప్రదేశాలు ఉంటాయి. డీప్ ఏరియాస్, బ్లైండ్ ఏరియాస్ ఉంటాయి. అంటే పెద్ద లైటే ఉండదు అందులో. ప్రాస్టేట్ అనేది బోని పెల్లిస్ వెనక ఉంది. అక్కడ వేలు పెట్టి మన ఫింగర్ పోతే అది బ్లీడింగ్ అవుతుంది. కానీ వీటి ఫింగర్స్ పోయి ముందే దాన్ని కోయాగులేట్ చేసి బ్లీడింగ్ కంట్రోల్ చేసి తర్వాత ప్రొసీడ్ కావచ్చు. ఇది ప్రాస్టేట్ గ్రంథి అండి. పురుషుల్లో ఉన్నటువంటి ఈ గ్రంథి ఆల్మోస్ట్ అమెరికా పాశ్చాత్య దేశాలు అయితే చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఉంది. అదృష్టవశాత్తు మన దేశంలో తక్కువగా ఉంది. కానీ ఈ బోన్ వెనక ఉందండి. బోన్కి దీనికి మధ్యలో చాలా బ్లీడింగ్ వెసల్స్ ఉంటాయి. కాబట్టి ఈ వెనక నుంచి వెళ్ళి ఆ బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేసుకుని తర్వాత ప్రాస్టేట్ సర్జరీ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రాస్టేట్ని పెకలించి వేయాలి. పెకలించి చేయాలంటే దాని బ్లడ్ లాస్ చాలా అవుతుంది. ఓపెన్ సర్జరీలో మేము 2-3 యూనిట్స్ బ్లడ్ పెట్టుకునే వాళ్ళం, ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి, బ్లీడింగ్ అవుతుంది కదా అని. కానీ రోబోతో చేసినప్పుడు ఒక చుక్క కూడా బ్లడ్ లాస్ కాదండి. మన కళ్ళ ముందు చూస్తున్నాం, కరెక్ట్గా దాన్ని టై చేస్తున్నాం, లేక దాన్ని బర్న్ చేస్తున్నాం, తర్వాత ముందుకు వెళ్తున్నాం. కాబట్టి హార్డ్లీ 50 ml కూడా అసలు బ్లడ్ లాస్ కావట్లేదు. మనందరికీ తెలుసు ల్యాప్రోస్కోపీ అంటే ఏంటి. 4 రంధ్రాలు వేస్తాం, వేసిన తర్వాత అందులోంచి ఇన్స్ట్రుమెంట్ పాస్ చేస్తాం, సర్జరీ చేస్తాం. కానీ దీని యొక్క రిఫైన్మెంట్ అండి. రోబోకి 3 చేతులు ఉంటాయని చెప్పాను. ఇక్కడ మీకు 5 ఇన్స్ట్రుమెంట్ కనబడుతున్నాయి. ఒకటి టెలిస్కోప్ అంటే లైట్ వేయడానికి, ఇంకా 3 ఏమో పనిచేయడానికి, అదనంగా కొన్ని వేసుకుంటామండి మేము చిన్న చిన్న యాక్సెసరీ ఇన్స్ట్రుమెంట్ చేయడానికి. తద్వారా ఏ క్యాన్సర్ అయితే మనం తీస్తున్నామో దానికి అన్ని వైపుల నుంచి మనకి యాక్సెస్ ఉండాలి. అది కూడా కీ హోల్స్లోంచి ఉండాలి. ఈ మొత్తం సర్జరీ ఉదాహరణకు ప్రాస్టేట్ క్యాన్సర్ తొలగించే 6 గంటలు పడుతుంది ముందు ఒక కాలంలో. ఓపెన్ సర్జరీ చేసిన, ల్యాప్రోస్కోపీ చేస్తే 4 గంటలు అయ్యేది. కానీ ఇది 1.5 అవర్లో అయిపోతుంది. ఓపెన్ సర్జరీ చేసే 10 రోజులు హాస్పిటల్లో ఉండే వ్యక్తి ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత సాయంత్రంకే ఆకలి అయిందని గొడవ పెట్టుకుంటున్నాడు, టీ తాగేస్తున్నాడు, నెక్స్ట్ డే కల్లా డిశ్చార్జ్ చేస్తున్నాం. ఎంత అద్భుతమైన విషయం అంటే మేజర్ సర్జరీస్ని సింప్లిఫై చేయడం, పీరియడ్ ఆఫ్ హాస్పిటలైజేషన్ తగ్గించడం, బ్లడ్ లాస్ తగ్గించడం, రిస్క్ తగ్గించడం, సర్జన్కి ఫెటిక్ తగ్గించడం. ఇంకో విషయం, మేము 6 గంటల సర్జరీ చేయాలనుకోండి, ఫస్ట్ అవర్లో ఉన్నటువంటి స్పీడ్ కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి 3 అవర్స్కి ఒక టీం చేంజ్ అయిపోతుంది. కొన్నిసార్లు లేట్ అయిందనుకో థర్డ్ టీం వస్తుంది. ఇంతమంది కాకుండా రోబో అలసిపోదండి. రోబో ఏం అలసిపోద్ది, అది ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంది. అది మనం ఇచ్చేటువంటి సర్జన్ ఒక చోట కూర్చున్నాడు, ఆయన చేతులు గ్లవ్ కూడా వేసుకోలేదు, పేషెంట్ దగ్గర లేడు. కాబట్టి మధ్య మధ్య చేతులు మనం నిలుపుకోవచ్చు. చేతులు మనం ఏం చేసినా సరే రోబోలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ మాత్రం తూచా తప్పకుండా జరుగుతుంది. చాలామంది అడిగేవాళ్ళండి, మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కాకుండా కొత్తగా ఏమైనా చేసేస్తుందేమో అని చెప్పి. అట్లా దాని సొంత తెలివి లేదు. దానికి అర్థం కాకపోతే స్టాండ్ స్టిల్ అయిపోతుంది, స్టాండ్ బై మోడ్లోకి వెళ్తుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో తోచింది చేయదు. కాబట్టి ఎన్ని మేజర్ వెసల్ దగ్గరనా సరే మనకు అధైర్యం ఉంటుంది, మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తేనే అది చేస్తుందని చెప్పి. కాబట్టి ఇక్కడ చూడండి, రోబోటిక్ సర్జరీ జరుగుతున్నప్పుడు నేను పేషెంట్ దగ్గర ఉన్నాను. పేషెంట్ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ సెట్ చేసి తర్వాత కన్సోల్ మీదకి వెళ్ళిపోతాం. ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతుందంటే ఈ ఇన్స్ట్రుమెంట్ యాక్టివ్గా పనిచేస్తున్నట్టు. 1, 2, 3 ఈ 3 ఆర్మ్స్ కరెక్ట్గా అక్కడ సెట్ చేసి తర్వాత మేము వెళ్ళి సీట్ మీద కూర్చుంటాం. కూర్చున్నాక చేసే సర్జరీ పక్క వాళ్ళందరూ తెలుస్తుంటుంది ఏ ఇన్స్ట్రుమెంట్ కదిలిస్తున్నారు, ఏం జరుగుతుందని. కానీ వాళ్ళు ఎవరు కూడా లోపల చూసే అవకాశం లేదు. అందుకే జెయింట్ స్క్రీన్తో చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, వీరు బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు నాకు. పీజే చండీగఢ్ అని భారతదేశం గర్వించదగ్గ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో నేషనల్ ఫస్ట్ వస్తే తప్ప అక్కడ సీట్లు రావు. ఇప్పుడు కూడా అంతే అండి. దాంట్లో చేసి ఆ తర్వాత అమెరికాకి నేర్చుకుని వచ్చినటువంటి ఈ సందర్భంలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఏజ్ జీవించిన వాళ్ళకి వస్తుందండి. ఉదాహరణకు 60 years జీవించాడు, క్యాన్సర్ రాదండి. 70 years జీవించాడు, క్యాన్సర్ వస్తుంది. 8 years జీవించాడు, రిస్క్ పెరుగుతుంది. 90 years జీవించాడు. కాబట్టి అలాంటి వాళ్ళలో తొలి దశలో గుర్తించి సమూలంగా పెకలించి వేస్తే టోటల్గా ప్రాస్టేట్ క్యాన్సర్ని నిర్మూలించవచ్చు. అది కనుక మనం క్లియర్ చేయగలిగితే వాళ్ళు 100 years దాటి బతుకుతారండి. అసలు మనిషి ఎందుకు చనిపోవాలి అనే ప్రశ్న చూస్తే ఏదో క్యాన్సర్ వల్లనో హార్ట్ అటాక్ వల్లనో. ఈ మధ్య హార్ట్ అటాక్ అంతా కూడా చక్కగా క్లియర్ చేస్తున్నారు. బైపాస్ సర్జరీ వచ్చింది, స్టెంట్స్ చేస్తున్నారు. హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం చాలా తక్కువ. అంటే టైంకి వెళ్ళకపోతే అది వేరే విషయం, కానీ వెళ్తే మాత్రం బ్రతికిస్తారు. అలాంటి నమ్మకాలు ఉన్నాయి. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్లో తొలి దశలో గుర్తించకపోతే మొత్తం బాడీ అంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత రోబోటిక్ సర్జరీ కాదు కదా, ఏ సర్జరీ పనికిరాదు. కాబట్టి అర్లీ స్క్రీనింగ్ చేయడం, దాన్ని రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం. తద్వారా ఇంకో ముఖ్యమైన విషయం, ప్రాస్టేట్ తొలగించినప్పుడు మళ్ళీ కలిపితే కొద్దిగా యూరిన్ లీక్ అయ్యేదండి, కంట్రోల్ తప్పేది.
వాళ్ళు దగ్గర తుమ్మిన కొంత వాటర్ వచ్చేసేది. అలా కాకుండా రోబోట్ ద్వారా చాలా యాక్యురేట్గా మనం సూచర్ చేయొచ్చు, కట్ చేయొచ్చు. కాబట్టి మనిషికి రిస్క్ లేకుండా చేయొచ్చు. ఎంత ఏజ్ వాళ్ళకైనా సర్జరీ చేస్తాడు. మీరు 90 ఏళ్ళ వాళ్ళకి సర్జరీ చేయమని అడిగారు అనుకోండి, మాకు ఎందుకు లేని అనుకుంటాం మేము. కానీ రోబో కనుక అక్కడ ఉంటే ఎస్ విల్ గో హెడ్, ఎందుకంటే దాంట్లో రిస్క్ తక్కువ ఉంది. అండ్ వాట్ ఎవర్ యువర్ ఇట్స్ రికార్డెడ్. మనం ఏదో చేసి మేము బాగా చేసాం కానీ పేషెంట్ చనిపోయాడు అంటాం లేదండి, క్లియర్గా అది రికార్డింగ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను, మాకు సర్టిఫై చేసేటప్పుడు మా ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అంటే, ఒక పిగ్ని పడుకోబెడతారు అనస్థీషియా ఇచ్చి, దాంట్లో ఈ కిడ్నీ తీయమంటారు, లేదా ఇంకో సైడ్ వాళ్ళే గొట్టం కట్ చేసి దీన్ని కలపమంటారు. ఎంత టైం తీసుకున్నాము, ఎంత స్పీడ్గా చేస్తున్నాం, మన చేతిలో వణుకుందా, మనం ఏమన్నా హెసిటేట్ చేస్తున్నామా, అనవసరం మూవ్మెంట్ చేస్తున్నామా, ఇవన్నీ చూసి ఒక స్టెప్ వేసిన తర్వాత పైకి మనం ఇలా చూసి పైకి వెళ్ళేటప్పుడు మార్క్స్ పడతాయండి, అక్కడ స్క్రీన్ మీద వచ్చేస్తాయి. మీకు 10కి ఎన్ని వచ్చినాయి అంటే జనరల్గా 8.5 కంటే తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు, నాకు 9.9 వచ్చిందండి. ఆల్మోస్ట్ 7 సర్జరీస్ చేయించి తర్వాత వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఎవరు చేశారు, నేను సర్జరీ ఇక్కడ చేస్తుంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరో చేశారు, ఆ ఎగ్జామ్స్ మాకు తెలియదు. అంతా అయిపోయినాక పాస్ అవుతే వాళ్ళు మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్లోకి వచ్చి ఎస్ ఈ విధంగా మీరు చేశారు, ఇంకా కొంత ఇంప్రూవ్ అవ్వడానికి ఇది, లేకపోతే మీరు ఫెయిల్ అయ్యారు, దీని ఈ విధంగా మీరు 6 మంత్స్ మళ్ళీ రండి అని చెప్పి. అంటే ఇందులో 18 కోట్ల మెషిన్ అది, దాన్ని కంట్రోల్ చేసే మరి సర్జన్ ఎంత నిష్ణాతులు అయి ఉండాలి, ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎంత సేఫ్ సర్జన్ అయి ఉండాలి. ఎందుకంటే రోబోస్ చేసింది కాబట్టి నాకు తెలియదు అని అనడానికి లేదండి, పేషెంట్ చనిపోయాడు అనుకున్నాం, రోబో సొంతగా ఏం చేయదు కదా, మీరే రెస్పాన్సిబుల్. కాబట్టి కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ కానీ సర్జన్స్ ఎస్కేప్ కావడానికి రోబో మీద నెపం వేసేవాళ్ళు, అలాంటి కుదరదండి. మీరు చేస్తే తప్ప రోబో కదలదు. రోబో మీకు ఒక కట్టుబానిసలాగా పనిచేస్తుంది, మీకు అసిస్టెంట్గా పనిచేస్తుంది. మీరు పని చేయించుకోలేకపోతే, మీరు తప్పు చేయించితే అది మీ బాధ్యత అవుతుంది. అలా రోబోటిక్ సర్జరీ ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాలకు ఉపయోగపడుతుంది. ఇదే కాదండి, రేడియోథెరపీ ఇస్తున్నారు క్యాన్సర్, మీకు తెలుసు, అది ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు ఇస్తారు. ఇచ్చిన సందర్భంలో పేషెంట్ మేలుకునే ఉంటారు, కానీ గాలి తీసుకుంటాడు. ఆ లేజర్ బీమ్ అయితే వస్తుందో, రేడియేషన్ బీమ్ వస్తుందో, ఆ టైంలో గాలి తీసుకున్నాడు అనుకోండి, టార్గెట్ మిస్ అవుతుంది. కాబట్టి అక్కడ రోబో అటాచ్ చేస్తే వాళ్ళు గాలి తీసుకునే సందర్భంలో ఎక్కడైతే టార్గెట్ ఓపెన్గా ఉందో అప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తుంది. కాబట్టి పక్క ఏరియాలకు ఇవ్వడం కానీ, మిస్ఫైర్ అవ్వడం కానీ, అనవసరం రేడియేషన్ కావడం ఇవి లేవు. ఇంకో ముఖ్య అప్లికేషన్ ఉందండి, అది ఆర్థోపెడిక్ సర్జన్స్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తుంటారు. మనందరికీ తెలుసు, మనకు జాయింట్ రిప్లేస్మెంట్ అయింది, నీ జాయింట్ రిప్లేస్మెంట్ అయింది. అక్కడ తీసినప్పుడు కొత్త జాయింట్కి రీమింగ్ అంటారండి, అంటే స్మూత్ చేసిన తర్వాతే మనం ఆ జాయింట్ పెట్టడం జరుగుతుంది. ఆ రీమింగ్ చేయడం హ్యాండ్తో చేస్తారు, రోబోతో చేస్తే చాలా స్మూత్గా వస్తుంది, ఎక్సలెంట్గా, ఎటువంటి గరుకులు లేకుండా వస్తుంది. కాబట్టి ఆ ఫ్రీ ఫ్లో బాగుంటుందని వాళ్ళు వాడుతున్నారు. ఒక కాలర్ ఉన్నారు, మల్లేశం, ఓకే, కరీంనగర్ నుండి. నమస్తే అండి. నమస్కారం మేడం. యా, మీ సందేహం ఏంటండి, చెప్పండి. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ప్రశ్న అడిగేసేయండి, మాకు వినపడుతుంది. సార్ నాకు కిడ్నీలో స్టోన్స్ ఉంది సార్. ఓకే సార్ రెండు పక్కల ఉంది సార్, ఒక వైపు సర్జరీ చేశారు. ఓకే సార్ రెండోది నొప్పి వస్తుంది సార్, మరి ఎన్ని రోజులు జాబ్ ఇచ్చి చేయించుకోమంటారు, కొంచెం వివరణ చెప్తారా? ఎంత స్టోన్ సైజ్ ఎంత ఉంది సార్? 3 నెలలు అవుతుంది సార్ సర్జరీ చేసి. ఓకే, స్టోన్ సైజ్ ఎంత ఉంది? 12 mm సార్. సరే, మీకు ఆన్సర్ ఇస్తున్నాండి. జనరల్గా స్టోన్ యొక్క సైజుని బట్టి మేము ప్రొసీజర్ చెప్తామండి. జనరల్గా 8 మిల్లీమీటర్స్ కంటే తక్కువ స్టోన్ అనుకోండి, అది సొంతగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఏ ప్రొసీజర్ చెప్పాం. మీరు సెకండ్ దాంట్లో చేయాలంటున్నారు, గ్యాప్ అడుగుతున్నారు అంటే మేబీ అది పెద్దదే అనుకుందాం, ఎందుకంటే మీ సర్జన్స్ కూడా బాగానే చేస్తుంటారు. ఓ 10 మిల్లీమీటర్ దాటిన వాళ్ళకి సెకండ్ ప్రొసీజర్ చేయాల్సి రావచ్చు. ఓ 3 మంత్స్ ఆగమని చెప్తాం. ఎందుకంటే ఏ సర్జరీ అయినా, ఏ లేజర్ ప్రొసీజర్ అయినా కిడ్నీ వాపు తగ్గడానికి కానీ, మనిషి కొంచెం కోలుకొని సెకండ్ అనస్థీషియాకి రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల కనుక మనిషి డేంజర్లో ఉంటే ముందే చేసేయచ్చండి. అంటే ఉదాహరణకు బ్లీడింగ్ బాగా అవుతుంది, మనం గ్యాప్ ఇవ్వడానికి లేదు, కంపల్సరీ ముందే చేసేస్తాం. వారం రోజులు కూడా సర్జరీ చేసిన సందర్భాలు ఉన్నాయి మేము. కాబట్టి ఎంత గ్యాప్ అని ఫిక్స్డ్గా లేదు, పేషెంట్ కండిషను, ఆ ఉన్న స్టోన్ తీసే పద్ధతి అది చూద్దాం. ఇక్కడ చూడండి, నేను లేజర్ ద్వారా ఎలా తీసాం చూపిస్తున్నాను. ఎండోస్కోప్తో వెళ్తామండి మేము. ఓపెన్ సర్జరీస్ చాలా వరకు తగ్గించేసాం. ఇది కిడ్నీ గొట్టంలోకి మేము చిన్న ట్యూబ్ వేసాను. వేసిన తర్వాత స్టోన్ దగ్గరికి వెళ్ళిపోతాం మేము క్లియర్గా. స్టోన్ చూస్తుంటాం, ఎందుకంటే స్టోన్ చూసిన తర్వాత ఇది చూడండి, ఇది యూరినరీ గొట్టం, ఇక్కడ స్టోన్ ఉంది. స్టోన్ అక్కడ పోయి గట్టిగా లాగడానికి ఉండదండి, ఎందుకంటే నాళం తెగిపోతుంది. కాబట్టి దీన్ని తునాతునకలు చేయాలి. స్టోన్ ఎలా తయారైంది, కోటానుకోట్ల ఇసుక రేణులు కలిస్తే ఒక స్టోన్ అయింది. ఈ స్టోన్ని మళ్ళీ ఇసుక రేణులు తయారు చేయండి, ఇసుకగా మీరు కనుక పొడి కొట్టగలిగితే అవే వచ్చేస్తాయి. కాబట్టి దీనిలో బ్లూ కలర్లో కనబడుతుంది లేజర్ ఫైబర్, పైన మీకు కనబడుతుంది ఒక తీగ, అది మా సేఫ్టీ గైడ్ వారు అంటాం. అంటే మేము కరెక్ట్గా ఉన్నాము, బయటకు పోలేదు, ఎక్కడ తెగిపోలేదని తెలియడానికి ఇది ఒక వేసి ఉంచుతామండి. ప్రొసీజర్ అయ్యే వరకు ఇది మాకు గైడెన్స్. పగలగొట్టం అంతా కూడా ఈ లేజర్ ఎనర్జీని ఫైర్ చేసినప్పుడు ఒక బ్లూ లైట్ వస్తుంది. తర్వాత ఇక్కడ క్రాక్ ఇస్తుందండి. లేదా గోడకు రంధ్రం కొట్టాలనుకోండి, స్క్రూ డ్రైవర్ ఎలా పనిచేస్తుంది అలా కొట్టేస్తుంది. అది మనం చూస్తుండొచ్చు. చూసి దాని ముక్కలన్నీ కూడా మళ్ళీ మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరీ చిన్న ఇసుక అయింది అనుకోండి, అవే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది లేజర్ ఫైర్ చేస్తుంది. ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చింది. అందులో సర్ఫేస్ పగలడం చాలా కష్టంగా ఉంటుందండి.
కానీ మెల్లగా ఒకసారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది చాలా సున్నితంగా ఉంటుంది, లేతగా ఉంటుంది, ఈజీగా పగిలిపోతుంది. కాబట్టి ఈ లేజర్ ఫైబర్ ద్వారా స్టోన్ బ్రేక్ చేసామనుకోండి, పెద్దగా హాస్పిటల్ అడ్మిషన్ కూడా ఉండదండి. మీరు గమనించండి, ఇక్కడ రంధ్రం పడ్డది, పైన ఒక రంధ్రం వేసాం, తర్వాత స్టోన్ని తిప్పి మరి ఇంకో రంధ్రం వేస్తాం, 3-4 రంధ్రాలు వేసిన తర్వాత మధ్యలో క్రాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ ముక్కలు చిన్న చిన్నవి అయితే మేమే తీసేస్తాం, లేదు పెద్దవనుకోండి ఇంకా కొంత పగలగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం రికార్డ్ చేసుకుంటామండి. పేషెంట్ కూడా మొత్తం పలుకులు తీసాము, ఎందుకంటే తీసిన తర్వాత వాటిని పరీక్ష కూడా చేయాలండి. ఎందుకంటే ఎందువల్ల తయారైంది, మళ్ళీ నెక్స్ట్ స్టోన్ వస్తే ఇదే తయారవుతుంది. కాబట్టి ఇక్కడ గమనించండి, ఆల్మోస్ట్ సగం స్టోన్ పగిలిపోయింది, ఇంకొక సగం ఉంది. ఈ ఆల్మోస్ట్ 3 మిల్లీమీటర్ స్టోన్ వరకు మేము చేస్తే తీసి అక్కర్లేదని అంటానండి. కాబట్టి మేము ఒక చిన్న ముక్క ఒకటి తీసుకొస్తాం, కంప్లీట్ పగలు కొట్టేస్తాం. ఈ ప్రొసీజర్ చేస్తే సాయంత్రం నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ చేస్తున్నాం. కాబట్టి మీ ప్రొసీజర్ కనుక లేజర్ ప్రొసీజర్ అయితే 2-3 మంత్స్లో చేయించుకోండి, ఏ కాంప్లికేషన్ లేకపోతే. ఒకవేళ అలా కుదరదు, మాకు నొప్పి బాగా వస్తుంది, వాంతులు అవుతున్నాయి, ఇక తినలేకపోతున్నాం అంటే ఏ రోజైనా చేసుకోవచ్చు. అది కూడా 1 డే ప్రొసీజర్ కాబట్టి నథింగ్ టు వరీ. ఇంకొక కాలర్ ఉన్నారు, భాషా గుంటూరు నుండి. నమస్తే భాషా గారు. నమస్తే మా థ్యాంక్స్ అండి. మీ సందేహం చెప్పండి డాక్టర్ గారికి. హలో సార్, నమస్తే సార్, డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మరి మాకు చిన్న ఇప్పుడు టెస్ట్ బేబీ అని పెట్టారు సార్, మీరు టీవీలో చూస్తున్నాను. అవునండి. అది ఎట్లా మీరు టెస్ట్ బేబీ అంటే మామూలుగా భర్త అది కణాలు తీసేసి ఇచ్చేస్తారు కదా సార్, ఈరియమేనా? అవునండి. అవునండి. అది ఎట్లా మీరు రోబోతో చేస్తారు సార్? ఎట్లా మామూలుగా ఇట్లా ఎక్విప్మెంట్స్? రోబో అక్కర్లేదండి, దానికి రోబో అక్కర్లేదు. అసలు టెస్ట్ బేబీ టెక్నిక్ అనేది ఏంటో మీకు క్లియర్గా వివరిస్తాను. ఎందుకంటే చాలామందికి సంతానం కలగలేని బాధ ఉంటుంది, చిన్న చిన్న టెక్నిక్స్ చేసినా పిల్లలు కలగరు. అలాంటప్పుడు అసలు గర్భం ఎక్కడ వస్తుంది? తల్లి గర్భంలో వస్తుందండి. కానీ ఆ గర్భం రావడం అనేది ఒక టెస్ట్ ట్యూబ్లో జరుగుతుంది. అందుకే దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. అంటే స్పర్మ్ ఎగ్ కలయిక ఒక టెస్ట్ ట్యూబ్లో జరుగుతుంది. ఆ తర్వాత 3 రోజులకల్లా ఆ పిండాన్ని తీసుకొచ్చి తల్లి గర్భంలో పెట్టాలి. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్లో 9 నెలలు నిండదండి, ఎందుకంటే అంత సపోర్ట్ చేయలేము మనం. దీనికి మూలకారకుడు ఆద్యుడు. ఇక్కడ చూద్దాం, ఈయన పేరు డాక్టర్ ఎడ్వర్డ్స్. 1978లో వీళ్ళు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. వీళ్ళ హాస్పిటల్లో పనిచేసే నర్సుకి టీబీ వచ్చింది, గర్భస్థ ట్యూబ్స్ బ్లాక్ అయినాయి. 6 ఆపరేషన్ చేశారండి అవి ఓపెన్ చేయడానికి, కుదరలేదు. ఇక ట్యూబ్స్ బాగలేవు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదమ్మా అని చెప్పారు. ఏదైనా ట్రై చేయండి సార్, మీరు ఐ విల్ గో త్రూ ఎనీ ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటి, ఆమెకి ఎగ్స్ బాగా రిలీజ్ అయినాయి, చాలా యవ్వనవతి, 30 ఇయర్స్ లోపే ఉంది, భర్త కౌంట్ బాగుంది. కాబట్టి ఏం చేశారు, కింద నుంచి వెళ్ళి ఎగ్స్ నీటిల ద్వారా తీసేసుకున్నారండి, స్కానింగ్ ద్వారా తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లు వేసుకున్నారు. భర్త స్వామి కూడా అదే టెస్ట్ ట్యూబ్లు వేశారు. వేసిన తర్వాత నెక్స్ట్ డే తీసి చూశారు. ఈ మొత్తం టెక్నిక్ లోపల ట్యూబ్స్ లేకపోయినా ఏం కాదు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినా సరే మనం కింద నుంచి ఎగ్స్ తీసుకుంటాం కాబట్టి ఆ తీసుకున్న ఎగ్ స్పర్మ్ కలిసి ఒక ఇంక్యుబేటర్లో పెట్టారండి. ఇంక్యుబేటర్ అంటే ఏంటి, దీన్నే కమ్మనైన అమ్మగర్భం అంటాం. తల్లి గర్భంలో ఏముంది, నార్మల్ టెంపరేచర్ ఉంది, pH ఉంది, అక్కడ ఎనరోబిక్ అట్మాస్ఫియర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇటువంటి ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత 2nd, 3rd డే కల్లా కొంత డివిజన్ వస్తుంది. అది వచ్చిందా లేదని చూసుకోవడం మైక్రోస్కోప్స్ ఉంటాయండి. చూడండి, ఇది చూస్తే చాలా సంతోషపడతాం. టెస్ట్ బేబీ టెక్నిక్లో గుడ్లగూబలా కనబడుతుంది. ఇది తల్లి న్యూక్లియస్, ఇది తండ్రి న్యూక్లియస్. ఈ 2 కలిసినాయంటే ఇక్కడ జీవం సంతరించుకున్నట్టే. ఇది రోజు వారిగా డివైడ్ అవుతుంటుంది. 3rd డే కల్లా ఒక 50 సెల్స్ వస్తాయండి. దాన్ని మనం క్లియర్గా చూసుకోవచ్చు ఎలా డివైడ్ అవుతుంది. ఈ డివైడ్ అయినటువంటి దీని యొక్క రెగ్యులారిటీ కానీ, నెంబర్ ఆఫ్ సెల్స్ కానీ, స్పీడ్ కానీ ఇవన్నీ చూస్తే గ్రేడింగ్ చేస్తామండి. మనకు 10 ఎంబ్రియోస్ వచ్చినాయి అనుకుందాం. 10లో టాప్ A1 గ్రేడ్ అంటే ఏంటి, ఈక్వల్ సైజు ఉండాలి, ఎటువంటి తునాతకులు కాకుండా ఉండాలి, ఎక్కువ సెల్స్ వచ్చి ఉండాలి. ఇలాంటి వాటిని తీసి తల్లి గర్భంలో ప్రవేశపెడతాం. ఆ ప్రవేశపెట్టినప్పుడు చూడండి, టెస్ట్ బేబీకి ఎక్కడ రోబో లేదండి. ఇందులో మేము కేవలం టెస్ట్ ట్యూబ్లో వేసినటువంటి పిండాలను తీసుకొచ్చి తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాం. 3rd డే కల్లా పెడతాం. వీటిని బ్లాస్టోమియర్స్ అంటారు. ఈ మధ్య 5th డే వరకు మెయింటైన్ చేయగలుగుతాం. దాన్ని ట్రోఫోబ్లాస్ట్ అంటారండి. అంటే కొద్దిగా ఎక్కువ సెల్స్ అయిన ద్వారా పెడితే త్వరగా అతుక్కుంటున్న ఆశతో. కాబట్టి ఈ టెక్నిక్లో సంతానం కలగనటువంటి దంపతులకు ఏమైనా సంక్లిష్టమైన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరి చేయడానికి అవకాశం వస్తుంది. ఇందులో ఇంకొక కొత్త విషయం ఉందండి, ఇక్సీ అనే టెక్నిక్ వచ్చేసింది. ఇక్సీ అంటే ఏంటి, మనం టెస్ట్ ట్యూబ్లో స్పర్మ్ ఎగ్ వేసి ఆ స్పర్మ్ లోపలికి పోవాలని ఆశపడుతున్నాం. కానీ కొంతమంది అలా జరగదండి. ఆ టెస్ట్ ట్యూబ్లు చూస్తే ఒక్కటి కూడా పిండం తయారు కాలేదని తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇక్సీ అనే ఒక టెక్నిక్ తయారు చేసి చూడండి. ఇది ఒక ఎగ్ని మనం డైరెక్ట్గా హోల్డ్ చేసి దాంట్లోకి ఇంజెక్ట్ చేస్తామండి. ఈ నీడి లోపల స్పర్మ్ తీసుకున్నాం. మీరు గమనిస్తే ఈ నీడి లోపల ఒక స్పర్మ్ తీసుకొని పైకి కిందకి మనం చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఎగ్ చాలా చిన్నదండి. ఒక బాల్ పెన్తో చుక్క పెడితే అందులో 1000 వంతు ఉంటుంది, మన కంటికి కనబడదు. మనం చూస్తుంది 7000 మ్యాగ్నిఫికెన్స్ చూస్తున్నాం. ఈ సైడ్ నీడి లోపల ఒక స్పర్మ్ ఉందండి. ఆ స్పర్మ్ని కరెక్ట్గా లోపల ఇంజెక్ట్ చేయాలంటే మనం పైన ఉన్నామా సైడ్కి వెళ్ళిపోయామా అనే ట్రయల్ అండ్ ఎర్రర్ లోపల చెక్ చేసుకొని చివరికి ఎప్పుడైతే మనం కరెక్ట్ యాంగిల్లో వచ్చామని అన్నప్పుడు దీన్ని పంక్చర్ చేసి చూస్తామండి. కొంచెం ఒత్తి చూస్తే తెలిసిపోతుంది మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అని. చుట్టుపక్కల ఉన్నటువంటి దీన్ని జోన్ ఆఫ్ పెలిసిడ్ అంటారు. దుర్భేదమైన కవచం, ఎగ్ పగిలిపోకుండా ఇది కాపాడుతుంటుంది.
ఇక్కడ మీరు గమనించి సన్న నలక కనబడుతుంది, అదే స్పర్మ్ అండి. ఈ స్పర్మ్ లోపల ఉంది. ఇది గ్లాస్ పిపెట్, అంటే సన్నటి గ్లాస్ నైఫ్ ఇది. దాంతో మనం ప్రెస్ చేస్తున్నాం. బయట జోనా పెలిసిడా, లోపల సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అంటారండి. ఈ మెంబ్రేన్ మడతపడుతుంది, కొంచెం ఎలాస్టిక్ ఉంటుంది, తర్వాత పంక్చర్ అయిపోతుంది. పంక్చర్ అయిన తర్వాత ఇందులో ఉన్న స్పర్మ్ని మెల్లగా మనమే ఇంజెక్ట్ చేస్తాం. అంటే మన కళ్ళతో చూస్తూ మనం ఒక ఎగ్లోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని ఇక్సీ ప్రొసీజర్ అంటారు, లేక ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. కొన్నిసార్లు స్పర్మ్స్ బాగుంటాయి చూడడానికి, కానీ రంధ్రం చేసుకోలేవు, లోపలికి పోలేవు. కాబట్టి మనం వాటిని తీసుకెళ్ళి లోపల చేస్తున్నాం. ఇలా వచ్చినటువంటి దీన్ని జైగోట్ అంటాం. జైగోట్ ఇంక్యుబేటర్లో పెట్టి 3 రోజులకు 5 రోజులకు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాం. తద్వారా ఎంత కష్టమైన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇక్కడ చూడండి స్పర్మ్ ఇక్కడ వెనక్కి తీసుకున్నాం, 2-3 సార్లు ముందుకు వెనక్కి జరిపి ఫైనల్గా ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ నలక చూస్తూ ఉండండి, మెల్లగా ముందుకెళ్తుంది. అది ఎక్కడ ఇంజెక్ట్ చేసాము, ఎక్కడ ఉందని కూడా మేము రికార్డ్ చేసుకుంటామండి. ఎందుకంటే ఇలా రికార్డ్ చేసిన తర్వాత ఎన్నిటికీ మనం ఇంజెక్ట్ చేసాం, ఎన్ని డివైడ్ అయినాయి, ఈ నలక ఇలా వెళ్ళిపోతుందండి. ఇక్కడ వదిలిన తర్వాత వెంటనే నీడిల్ బయటకు తీసేస్తాం. ఇలా తీసినప్పుడు ఆ రంధ్రం అయితే ఉందో మనం చేసిన రంధ్రం వెనువెంటనే మూసుకుపోతుంది. అదే ఇక్కడ అద్భుతం అండి. ఈ జోనా పెలిసిడా సెకండ్లో మూసుకుంటుంది, ఎందుకంటే లోపల నుంచి గుజ్జు బయటకు రాకుండా, ఎగ్గు పగిలిపోకుండా. కాబట్టి ఇక్సీ ప్రొసీజర్ ద్వారా ఐవీఎఫ్ కంటే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. 1978లో మొదలుపెట్టినటువంటి ఆ ఐవీఎఫ్ టెక్నిక్కి 2012లో నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఆ సమయం లోపల డాక్టర్ ఎడ్వర్డ్ బ్రతికే ఉన్నారండి. ఆయన 2014లో చనిపోయారు. ఆ సమయంలో ఆయన చెప్పింది, మేము చేసిన ఈ టెక్నిక్ కేవలం 18% మందిలో మాత్రం సక్సెస్ అవుతుంది, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు, 80% కనీసం 60-70% వరకు దీన్ని తీసుకెళ్ళాలని చెప్పారు. ఆయన ఆ సమయం లోపల వచ్చిన ఇక్సీ ఇప్పుడు 50% దగ్గరలో ఉందండి. అయినప్పటికీ కూడా 100% లేదని చెప్పడం మాత్రం తప్పదు. అయినా పేషెంట్ అర్థం చేసుకోవాలి, ఇది చాలా హై అండ్ ప్రొసీజర్స్. తల్లి గర్భంలో జరిగే అనేక ప్రక్రియలు మనం బయట చేస్తున్నాం. 16 దశలు ఉంటాయి అందులో. ఆ దశలన్నింటి కూడా మనం స్టెప్ వైజ్ సిమ్యులేట్ చేస్తున్నాం. దాన్ని పోలి ఉండే విధంగా చేస్తున్నాం తప్పితే మనమే సృష్టికి మూల కారణం అని చెప్పలేం. దాన్ని ఈక్వల్గా మనం సిమ్యులేట్ చేస్తున్నాం కానీ చెప్పడానికి కూడా ఇంతవరకు ఆధారాలు లేవు. ఇంకొక కాలర్ ఉన్నారు. ఓకే నీలం నల్గొండ నుండి. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. శ్రీధర్ గారు నమస్తే అండి. సార్ నాది పాలిసిస్టిక్ కిడ్నీ సార్. ఓకే సరే. అయితే నాది 48 ఇయర్స్ నాది. ఓకే. దానివల్ల మనిషికి ఏదైనా ప్రమాదం ఉంటుందా? ఏపీడీకే నాది. ఓకే. అయితే దానివల్ల ఏమన్నా, నాకు కొంచెం లెఫ్ట్ సైడ్ బ్యాక్ పెయిన్ వస్తుంది, దానివల్ల మనిషికి ఏదైనా ప్రమాదం ఉందా? రాను నాకు ఏమవుతుంది? దానివల్ల పెద్దగా అవుతాయి ఆ బుడగలు, లేకపోతే దాని బుడగలకు తగ్గించేటువంటి మందు ఏదైనా ఉందా? మీ వయసు ఎంత అండి? నా వయసు 48 సార్. 48. బీపీ వచ్చిందా అండి? బీపీ నాకు తెలుసా 40 mg వేసుకుంటున్నా సార్. 110 ఉంటుంది, 120 ఉంటుంది. ఓకే. జనరల్గా సిస్టులు వచ్చిన వాళ్ళకి స్లోగా పెరిగేదైతే ఆ ఛాన్స్ ఉంటుందండి. కానీ ఎంతమందిలో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది? మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే సిస్ట్ ఉన్నంత మాత్రాన కిడ్నీ ఫెయిల్ అవుతుందని ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే 4 సిస్టులు ఉన్నాయి అనుకుందాం, అందులో 3 మాత్రం నార్మల్గా ఉండిపోతారండి. ఒక్కళ్ళకే సిస్టు ఎన్లార్జ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ దారితీసి ఎప్పుడు తీస్తుంది? జనరల్గా 40 years కల్లా కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుందండి. 45-50 లోపల కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. దాన్నే ఏపీసీకేడి చెప్పారండి, అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఇక్కడ చూద్దాం, సిస్టులు మొత్తం నిండిపోతాయండి. కిడ్నీ మొత్తం కొన్ని వందలాది వేలాది ఉంటాయి. 1-2 సిస్టులు ఉంటే దాన్ని పెద్దగా బాధపడమండి. పేషెంట్స్ అది కూడా చూసి బాధపడుతుంటారు, అలా అక్కర్లేదు. ఎందుకంటే మొత్తం కిడ్నీ ప్యారంకైమ ఫంక్షన్ ఏరియా అంతా కూడా ఒత్తిడికి గురై పని చేయలేని పరిస్థితి ఉంటే దానికి కిడ్నీ ఫెయిల్ రావచ్చు. అయినప్పుడు క్రియాటినిన్ అనేది పెరిగి ఉంటుంది, మీరు ఆ విషయం చెప్పలేదు, మేబీ కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అనుకుందాం. కానీ ఫెయిల్ అయిన వాళ్ళకు కొత్త కిడ్నీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు టోటల్ ఫెయిల్యూర్ కావాలండి. క్రియాటినిన్ అనేది నార్మల్గా 1.0 ఉంటుంది. అది కనుక 10 అయిందంటే కిడ్నీ ఫెయిల్ అయినట్టు. మధ్యదారులు చాలామంది ఉంటారండి, 3 mg కొంతమంది ఉంటారు, 4 mg వాళ్ళకి చేయమండి. 8 mg దాటి 9-10కి వెళ్తున్న వాళ్ళకి మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇంకో స్పెషల్ ప్రికాషన్ ఏంటంటే సిస్టిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరికి చెక్ చేయాలి, మీ మదర్ ఫాదర్ కూడా చెక్ చేయాలి వాళ్ళు కనుక ఉంటే. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది ఎంతమందిలో ట్రాన్స్మిట్ అవుతుంది అనేదానికి కూడా కొన్ని జెనెటిక్ ప్యాటర్న్ ఉందండి. దాని ద్వారా మీకు సిస్టులు వచ్చినాయి, మీ సిస్టర్ కూడా ఉన్నాయి అనుకుందాం, ఈ ఇద్దరిలో ఎవరికి ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టోటల్ ఫ్యామిలీ ట్రీ అవసరం, దాని స్క్రీనింగ్ అవసరం. తద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే ఎవరు ఇవ్వచ్చు అనే క్వశ్చన్ ఉందండి. ఇక్కడ ఇచ్చే వాళ్ళ యొక్క కిడ్నీ చెక్ చేస్తే ఇక్కడ చూడండి, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ తీస్తున్నటువంటి కిడ్నీస్, నార్మల్ కిడ్నీస్ 150 గ్రాములు ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 3 కిలోలు ఉందండి ఒక కిడ్నీ. ఇది 3 కిలోలు, ఇది 3 కిలోలు, అంత పెద్దవైనాయి. అంటే సిస్టుల వల్ల బరువు ఎక్కుతాయి, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అప్పుడు సిస్టులు లేనటువంటి వాళ్ళు ఇవ్వాలండి డొనేషన్. ఆ ఫ్యామిలీలో చాలామందికి సిస్టులు ఉంటాయి కాబట్టి ఆ ఫ్యామిలీ వదిలేసుకొని నియర్ రిలేటివ్స్, ఆ కుటుంబం చెందని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు చూసినా బ్లడ్ రిలేటివ్ ఇవ్వమంటాం, కానీ సిస్టిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీ ఇంట్లో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని ఎతకండి అని గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది.
ఎందుకంటే ఆ కుటుంబంలో అందరికీ ఉంటుంది. కొద్దిపాటి సిస్టులు ఉన్న వాళ్ళు కూడా రేపు అడ్వాన్స్ అవుతుందేమో వాళ్ళు ఇచ్చినట్లయితే అనే ఉద్దేశంలో ట్రాన్స్ప్లాంట్ తీసుకునేటప్పుడు ఒక కిడ్నీ తీసుకుంటున్నాం. ఆ ఒక కిడ్నీ తీసుకున్నప్పుడు ఎక్కడ పెడతాం చూడండి, ఒరిజినల్ కిడ్నీస్ వీపు భాగాలు ఉంటాయి, ఆ భాగాలు మేము పెట్టట్లేదు, మేము ఇంకో భాగం పెడుతున్నాం కింది భాగంలో. ఇలా పెట్టడం వల్ల లాభం ఏంటి? ఒరిజినల్ కిడ్నీస్ తీయడం అనేది పెద్ద సర్జరీ అండి. ఆ సర్జరీ అనవసరమైన సర్జరీ. కిడ్నీ ఫెయిల్ అయిన హై రిస్క్ పేషెంట్ లోపల ఇది అవసరం లేదు. కొత్త కిడ్నీ పెట్టినప్పుడు ఇది బ్లాడర్కి దగ్గరగా ఉంటుంది, గొట్టాలన్నీ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. రక్తనాళం ఎక్కడి నుంచి ఇస్తున్నాం అంటే కాలుకు పోయేటువంటి వెసల్స్ ఉంటాయి, వాటిని తీసి కిడ్నీ కూడా పంచుతున్నాం. ఈ రెండు, కాలు కిడ్నీ రెండు కలిసి చక్కగా జీవించగలుగుతాయి. ఎక్కడ కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఏం లేదు. చూడండి ఇక్కడ భగవంతుడు కొంత స్పేస్ ఇచ్చాడండి మనకు. పక్కన ఐలెక్ క్రెస్ట్ అంటాం, ఈ భాగంలో కొంత గుంట ఉంటుంది, అందులో కిడ్నీ కరెక్ట్గా కూర్చునే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ఫర్దర్ దీని ఫాలోఅప్ ఈజీ అవుతుందండి. నార్మల్ కిడ్నీ స్కానింగ్ అంటే లోపల ఎక్కడో ఉందంటాం, కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే డైరెక్ట్గా మన చర్మం కింద దొరుకుతుంది. పేషెంట్కి మార్క్ చేసి చూపిస్తాం. ఇక్కడ నొప్పి వచ్చిందంటే ఇందులో ఏమైనా కష్టం వస్తే వెంటనే మా దగ్గర రమ్మంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి త్యాగం చేస్తే కిడ్నీ వచ్చింది, 30 మంది మాలాంటి స్పెషలిస్ట్ పనిచేస్తే ఒక కిడ్నీ పెట్టగలిగాం, అది బాగా పనిచేస్తుందంటే దాన్ని సంరక్షించుకునేది పేషెంట్ మాత్రమే. తీసేటప్పుడు చూడండి, కిడ్నీ తీసినాక వెంటనే ఒక చల్లటి లిక్విడ్ వేస్తాం. ఎందుకంటే ఉదాహరణకు ఒక వ్యక్తిని చేసాం, ఇంకో వ్యక్తులు కలిపే మధ్యదారిలో అది గాల్లో ఉంటుంది. ఆ గాల్లో ఉండి ఎంత త్వరగా మనం పేషెంట్ కలిపితే అంత త్వరగా రికవర్ అవుతుంది, అంత గొప్ప లాంగ్ టర్మ్ సర్వైవల్ ఉంటుంది. కాబట్టి ఐస్ కోల్డ్ సెలైన్లో ఉంచుతాం, కాబట్టి మెటబాలిక్ రేట్ తగ్గుతుంది, కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కలిపేది చాలా ఫాస్ట్గా కలుపుతామండి. నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్ని, నేను రాసేది లెఫ్ట్ రాస్తాను. లెఫ్ట్ హ్యాండ్ సర్జన్స్ చాలా ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అసిస్టెంట్స్ అందరూ కరెక్ట్ సెట్ చేసుకోవచ్చు. చాలా గొప్పగా చేస్తే ఒక 40 నిమిషాలు ఉంటుందండి యావరేజ్ సర్జన్కి అయితే. కానీ మేము త్వరగా చేయడం వల్ల నేను 16 మినిట్స్ 14 మినిట్స్ హైయెస్ట్ చేసింది 14 మినిట్లు కంప్లీట్ చేశాం. ఆ పేషెంట్ ఇప్పటికి 24 సంవత్సరాలు అయిందని ఇంకా జీవించింది మా దగ్గరకు వస్తుంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు కలిగారు, ఒక అమ్మాయి పెళ్ళికి నేను వెళ్ళాను కూడా. దీని అర్థం ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కనుక బ్లడ్ రిలేటివ్స్ ఇచ్చితే, మంచి డోనర్ ఉండి మంచి సర్జన్ చేస్తే, ఈ అమ్మాయి అండి 97లో చేశాను, ఇక్కడ డేట్ కూడా ఉంది, ఆమె చక్కగా జీవిస్తుంది. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడితే మంచి డోనర్ వెతుక్కోవాలి. దాని పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత కనీసం 10-12 ఇయర్స్ బతికితే ఆ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయినట్టు, మేము చేసిన ఆ శ్రమ నిజంగా ఫలించినట్టు, ఆ యజ్ఞం నిజంగా సక్సెస్ అయినట్టు మేము ఫీల్ అవుతాం. అనేక విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు ఈరోజు. అట్ ద సేమ్ టైం ఇలా విజువల్గా కూడా చెప్పడం ద్వారా ప్రజలకు చాలా ఫాస్ట్గా రీచ్ అయింది మీరు చెప్పగలిగింది ఏంటో. థ్యాంక్ యూ ఈరోజు మీరు ఇలా లైవ్లో ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్. ఇది ఇవాల్టి జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.